హాయ్ అండి, హరహర మహాదేవ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే విష్ణుమూర్తి దశావతారాల గురించి మనము విన్నాము, కానీ శివుడి దశావతారాల గురించి మనం ఎప్పుడు వినలేదు. శివుడి దశావతారాలలో పార్వతీదేవి కూడా దశావతారాలు వెత్తింది. అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాము. ఆ అవతారాల పేర్లు, అవి ఎలా, అమ్మవారి పేర్లు, స్వామి పేర్లు ఏంటో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారి శివపురాణం ప్రకారం ఈ అవతారాల గురించి తెలుసుకున్న వారికైనా విన్న వారికైనా సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజెప్తున్నారు. మీరు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల గురించి మనందరికీ తెలిసిందే. అయితే శివుడు కూడా భిన్న సందర్భాలలో ప్రధానమైన 10 దశావతారాలను ధరించాడు. ఒక్కొక్క అవతార సమయంలో పార్వతీదేవి కూడా ఒక్కొక్క తన భార్యగా అవతరించింది. ఆ అవతారాల గురించి ప్రతిరోజు మనం మననం చేసుకున్న భక్తులను శివాని సర్వసుఖాలను చేకూరుస్తారని శివపురాణంలో చెప్పబడుతుంది. శతరుద్ర సహిత 17వ అధ్యాయంలో ఉన్న విషయం ఇది. శివ భక్తులకు తమ ధర్మాలను పాటిస్తూ శివదశావతారాల విశేషాలను చదివిన విశేష సుఖాలు లభిస్తాయట. శివుడి దశావతారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుడి 10 దశావతారాలలో మొదటిది మహాకాళ అవతారం. ఈ అవతారంలో శక్తి మహాకాళిగా, అంటే పార్వతీదేవి మహాకాళిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. మహాకాలుడు ముక్తికి కల్పించేవాడు. శివుడి 2వ అవతారం. ఈ అవతార సమయంలో పార్వతీదేవి తార అనే పేరున ఆ స్వామిని అనుసరించి ఉంటుంది. ఇద్దరు తన సేవకులను ముక్తులుగా ప్రసాదించారు. 3వ అవతారం బాల భువనేశ్వరుడు. ఈ అవతారంలో శివుడు ఇల్లాలు పార్వతీదేవి బాల భువనేశ్వరి అనే పేరున ఆయనను అనుసరించి ఉంటుంది. అప్పుడు తల్లి తన భక్తులకు సుఖాలను ప్రసాదిస్తూ ఉంటుంది. శివుడి 4వ అవతారం పేరు షోడశ్రీ విద్యేశ్వరుడు. ఈ అవతారంలో పార్వతీదేవి షోడశ్రీ దేవిగా ఉంటుంది. ఈ దేవతల ఆధారంలో భక్తులకు ముక్తి సుఖాలు లభిస్తూ ఉంటాయి. ఆ అవతారంలో 5వ అవతారం పేరు భైరవుడు. అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటుంది. ఉపాసకులకు భక్తులకు సకల సుఖాలు సర్వకాలంలో అనుగ్రహిస్తూ ఉంటుంది. శివుడి 6వ అవతారమే చిన్న మస్తకుడు. అప్పుడు పార్వతీదేవి చిన్న మస్తికగా అవతరించి భక్తులను అనుసరిస్తూ ఉంటుంది. ధూమావతుడు అనేది శివుడి 7వ అవతారం. ఈ అవతారంలో అప్పుడు పార్వతీదేవి ధూమావతిగా అనే పేరును అవతరించి ఉపాసకులకు కొంగు బంగారంగా ఈ అవతారంలో అందరినీ ఆదిశక్తులు ఆదుకుంటూ ఉంటారు. శివుడి 8వ అవతారం పేరు బలగముగుడు. అప్పుడు తల్లి బలగాముఖి అనే మహానంద అనే పేర్లతో ఉంటుంది. 9వ అవతారం పేరు మాతంగుడు. అప్పుడు అమ్మ పార్వతీదేవి మాతాంగిగా ఉంటుంది. కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి అంటే శివుడి 10వ అవతారం. అప్పుడు పార్వతీదేవి కమల అనే పేరున ఉండి భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ 10 దశావతారాలు భక్తుల వెంట ఉండి మేలు చేస్తూ భక్తులను కాపాడుతూ ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కానీ ఈ